షీలీప్ వెబ్సైట్లో పిఈ అంటే డిస్టిక్ లాగిన్ని ఏపీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఆ పిఈ లాగిన్లో ఎఫ్ఈఓ ప్రొఫైల్ ఎలా చేయాలనేది వీడియో పెట్టడం జరుగుతుంది. ఇలా మన వెబ్సైట్లో షీలీప్ ఓపెన్ చేసి అందులో మీ యొక్క లాగిన్ ఏపీఎం గారి లాగిన్ని ఓపెన్ చేయాలి. నేను రొంపిచెర్ల లాగిన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇలా లాగిన్ ఓపెన్ చేసినట్లయితే స్క్రీన్ ఇలా రావడం జరుగుతుంది. దాంట్లో రైట్ సైడ్లో తానికొండ సోమశేఖర్ డిస్టిక్ పిఈ మేనేజర్ అని ఉంది. దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే దీంట్లో ఒకటి నాన్ ఫామ్ బ్లాక్ మేనేజర్ ఒకటి, తర్వాత వచ్చేసరికి డిస్టిక్ పిఈ మేనేజర్ ఒకటి రావడం జరుగుతుంది. ఈ డిస్టిక్ పిఈ మేనేజర్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్లో ప్రొడ్యూసర్ ఎంటర్ప్రైజెస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ప్రొఫైల్ వస్తుంది. ఇక్కడ ఇది ఎఫ్ఈఓ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే ఇలా మన జిల్లాలో చేసినటువంటి ఎఫ్ఈఓ సంబంధించినటువంటి అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనం కొత్తగా చేసేటువంటి వాళ్ళు ఇక్కడ న్యూ ప్రొఫైల్ని క్లిక్ చేయాలి. ఇలా స్క్రీన్ రావడం జరుగుతుంది. ఈ స్క్రీన్లో నేమ్ ఆఫ్ ద పిఈ అంటే ఎఫ్ఈఓ నేమ్ రాస్తారు. తర్వాత వచ్చి ప్రమోటింగ్ ఏజెన్సీ అని రావటం జరుగుతుంది. దీంట్లో ఇలా అన్నీ ఫిలప్ చేసుకుంటూ ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అనేది అన్నీ ఫిలప్ చేసి కిందకు వచ్చిన తర్వాత సేవ్ యాజ్ డ్రాఫ్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని సేవ్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కటి సేవ్ చేసుకుంటూ చివరికి వస్తే ఇలా కంప్లీట్ వస్తుంది. ముందు మన చిలకలూరుపేట చేసిన వాళ్ళు ఒకరు చూద్దాం. దాంట్లో ప్రొఫైలు దగ్గర నుంచి అంటే బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్లో మీకు చూపించిన విధంగా బేసిక్ డీటెయిల్స్ పూర్తి చేస్తే బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ని కూడా పూర్తి చేసినట్లయితే కన్వర్జెన్సీ వస్తుంది. ఇది కూడా డీటెయిల్స్ సేవ్ చేసినట్లయితే అడ్రస్ వస్తుంది. అది కూడా ఫిలప్ చేసి సేవ్ చేస్తే కమోడిటీస్ వస్తుంది. అది కూడా ఫిలప్ చేసి సేవ్ చేయాలి. తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ మనకు వచ్చినటువంటి ఫండ్స్ మనం ఎంటర్ చేసేసి సేవ్ చేయాలి. తర్వాత స్టాఫ్ మెంబర్స్ వస్తుంది, దాన్ని కూడా ఎంటర్ చేసి సేవ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తుంది, అది పూర్తిగా అందరి పేర్లు కొట్టినప్పుడు కూడా సేవ్ చేస్తుంది. ఈ విధంగా 2, 3, 4, 5, 6, 7 ఈ 8 రకములు సేవ్ చేసిన తర్వాత ఇలా కంప్లీట్ రావటం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా ఒకటేరా తగ్గినప్పటికి కూడా అది ఎంటర్ అవుతుంది, కానీ న్యూ అని వస్తుంది. ఇప్పుడు మళ్ళా ఇక్కడికి వచ్చి బ్లూ మీద క్లిక్ చేసి అన్నీ ఒక్కొక్కటి ఆన్ చేసుకొని సేవ్ డ్రాఫ్ట్ కొట్టుకున్నట్లయితే ఈ విధంగా ప్రతి ఒక్కటి సేవ్ డ్రాఫ్ట్ కొట్టుకున్నట్లయితే మనకి ఎంట్రీ ఇలా కంప్లీట్ కావడం జరుగుతుంది. కనుక అందరూ మిగిలినటువంటి అకౌంట్లు అందరూ కూడా పిఈ లాగిన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఇది పూర్తిగా ఏపీఎం గారి బాధ్యత.